అందరికీ నమస్కారం. ఈరోజు దిన్నదేవరపాడు గ్రామంలో రెడ్ క్రాస్ మరియు కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థలు సంయుక్తంగా కలిసి ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ చాలా మంది వృద్ధులు, కంటి చూపు కోల్పోయిన వాళ్ళు అందరికీ కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా, అనేక మంది పెద్దలకి 2 కళ్ళల్లో కూడా శుక్లాలు ఉండి ఇబ్బంది పడుతున్నారు. ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసినందుకు గోవిందరెడ్డి సార్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఇంకా మీదట అన్ని గ్రామాల్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఇక్కడ నిర్వహించిన శ్రీనివాస్ అన్న గారికి, గోవిందరెడ్డి సార్కి, మా నాన్నగారికి అందరికీ ధన్యవాదాలు. సర్పంచ్ మాధవస్వామి గారికి మరీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే గ్రామంలో ఉన్న ప్రతి ప్రజల్ని ఆయన అందరికీ ఇంటింటికి దండోరా వేయించి మరీ ఇక్కడికి రప్పించి వారి యొక్క ఆరోగ్యాన్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు ఆయన ఎంతైనా మనం మెచ్చుకోవాల్సిందే. సరే, మరొక్కసారి అందరూ ఈరోజు రెడ్ క్రాస్ మరియు డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల సారథ్యంలో ఈ దిన్నదేవరపాడు గ్రామంలో ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ జనాభా 3000 పైన ఉన్నారు. అందులో చాలా మంది వృద్ధులకు కంటి సమస్యలు ఉన్నాయి. మరి ఆ శుక్లాలకు సంబంధించిన ఆపరేషన్ చేయించడానికి ఫ్రీ గాని, అలాగే కంటెద్దాలు ఇవ్వడానికి 2 సంస్థలు ముందుకొచ్చాయి. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి మా రెడ్ క్రాస్ అధ్యక్షులు వారు శ్రీ కేవీ గోవిందరెడ్డి గారు, మిగతా పెద్దలు శ్రీనివాసు గారు, అందరికీ కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పడం కాదు, నిజంగా ఇలాంటి వాళ్ళకు సేవ చేయడం మనందరి యొక్క బాధ్యత. కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థలు 10 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాల్లో ముందున్నాయి. ఈ సేవ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ ఏ ఊర్లో అయినా సరే మెడికల్ క్యాంపులు కూడా ప్రజలకు సేవ చేయడానికి